అలా మహానవాడు మహావిష్ణువు రాసింది ఇంకొక కుమారుడు ఉన్నాడండి. ఆ కుమారుడు తీసుకుని జగన్మాత ఏం చేస్తున్నా అడిగట్టానా రాయి ఎప్పుడైతే ముగ్గురికి 3 రాజ్యాలు పంచబట్టిందో పరుశుకాలం పోయి వచ్చింది. నడికాలంలో ఆదిశక్తి అడుగులో ఒంటరిగా ఉండిపోయింది బాబు. అడుగులో ఆదిశక్తికి ఆకలేస్తా ఉందట. ఎప్పటికీ ఆకలేస్తా ఉందో ఏం దొరికితే బాబు పరవృక్షాలు దొరుకుతాయండి. కామవృక్షం చెట్టుని మహాతల్లి కలియుగానికి ముందుగా పుట్టిందటండి. ఆ కామవృక్షం చెట్టుని కామ పండు పుట్టిందట. ఈ ఆకల బాధ కాగలేక ఆదిశక్తి పరుగును వెళ్ళి అలా కామవృక్షం పండు పూజించింది గోయిందా. ఎప్పుడైతే కామవృక్షం పండు పూజించిందో ఈ ఆదిశక్తి కామాల పుట్టుకొస్తున్నాయట. ఏమంటుందా కామవో కామవా సృష్టించిన కుమారుడు ముగ్గురు ఉన్నారు. అవునే కదా. ముగ్గురు దగ్గరికి వెళ్ళినట్టయితే కామం నప్పుగా తీరుతారు. అలాగని పెద్దవాడని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. ఎలాగండి ఆ బ్రహ్మ